తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 17/12/2024 మంగళవారం రోజు మీకు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేసింది. నిన్న దాదాపుగా వచ్చేసి 10,000 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. 10 గుంటలు, అరెకరం, ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో నిన్న వీళ్ళందరికీ డబ్బులు అనేవి అయితే ఖాతాల్లో జమ చేయడం జరిగింది. చాలామంది వచ్చేసి నిన్న నేను పెట్టిన వీడియో కింద కూడా కామెంట్లు పెట్టారు, అన్న మాకు డబ్బులు అనేవి మా ఖాతాల్లో పడ్డాయి అన్న అని చెప్పేసి. అయితే ఎంత పడ్డాయి, అలానే ఏ జిల్లాల వరకు నిన్న పడ్డాయి, ఇంకా ఎంతమందికి పడాల్సింది ఉంది, వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టత అయితే నేను ఇవ్వబోతున్నాను అనమాట. అంతకన్నా ముందు మీరు ఏం చేశారంటే నిన్న మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ పడకపోతే మీకు నిన్న అన్న మాకు రాలేదు ఈ జిల్లా అని చెప్పి కామెంట్ చేసి పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరైతే ఆ లైక్ అయితే కొట్టేయండి. నిన్న మీకు ఏ జిల్లాల వరకు పడ్డాయి, నిన్న పడని వారికి ఈ రోజు ఏ సమయానికి పడుతున్నాయి, నిన్న దాదాపుగా వచ్చేసి చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడ్డమే జరిగింది. దాని గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నేను నిన్న చెప్పిన వీడియోలో కూడా అన్నాను అనమాట. ఏమన్నా అంటే ప్రభుత్వం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత కూడా ఇచ్చారు. నిన్నటి నుంచి డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకి ఒక క్లియర్ కట్గా ఒక న్యూస్ కూడా ఇచ్చారని చెప్పేసి నేను చెప్పాను అనమాట నిన్న వీడియోలో. మీరు నిన్న వీడియోని చూడకపోతే త్వరగా వీళ్ళైతే చూడండి. అందులో చెప్పానమాట ఈ జిల్లాల వారికి పడుతున్నట్లు అని చెప్పి. ఖచ్చితంగా ఆ జిల్లాల వారికి నిన్న పడ్డాయి అనమాట. మిగతా జిల్లాల వారికి ఈరోజు పడుతున్నాయి. అవి ఏ జిల్లాలు, వాటి యొక్క వివరాలు, అలానే ఎన్ని ఎకరాల వరకు ఈరోజు పడుతుంది, ఎంత మొత్తం డబ్బులు అనేవి పడుతున్నాయి, 15,000 చొప్పున పడుతున్నాయా, 7,500 చొప్పున పడుతున్నాయా, వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ వీడియోని మిగతా మీ తోటి రైతు సోదరులకు అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఓకేగా, మనం మరికాస్త ఆలస్యం చేయకుండా అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ప్రభుత్వం మనకి చెప్పిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే నవంబర్ 24 నుంచి మొదలుపెట్టి నవంబర్ 14 నుంచి మొదలుపెట్టి మనకు వచ్చేసి డిసెంబర్ 9వ తారీఖు వరకు మనకైతే ఏవైతే ఏడాదిన్నర ఉత్సవాలు ఉన్నాయో మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, దానివల్ల మనకి డిసెంబర్ నెల అయితే లేట్ అయింది, కానీ అంతకుమించి వేరే ఏమీ లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందనమాట. అయితే ఇప్పుడు మెయిన్గా అప్డేట్ ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఏమని చెప్తుందంటే డిసెంబర్ 31వ తారీఖు లోపు, ఓకేనా, 31వ తారీఖు లోపు ప్రతి ఒక్క రైతన్నకి మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మీ ఖాతాలు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఈరోజు కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇక్కడ మెయిన్గా ఇంకొక 15-16 రోజులు ఉంది. ఈ 16 రోజులలో జిల్లాల వారీగా విభజించారనమాట. ఈ జిల్లాలకు ఇప్పుడు ఈ జిల్లాలకు అని చెప్పేసి జిల్లాల వైజ్గా విభజించి ఎకరం నుంచి మొదలుపెట్టి 10 ఎకరాల లోపు వారికి అమౌంట్ అయితే అందజేస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, అమౌంట్ అనేది సాగు చేసే భూమికి మాత్రమే పడుతున్నాయి అన్నమాట. రైతు సోదరులు ఎవరైతే సాగు చేసి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వరకే అమౌంట్ అయితే పడుతుంది. వాళ్ళకి కాకుండా సాగు చేయకుండా అలానే రాళ్ళు, గుట్టలు, కొండలున్న ఇలా భూములు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకైతే అమౌంట్ అయితే విడుదల చేయట్లేదు అనమాట. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అనేవి విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఎవరైనా ఉంటే సరే వాళ్ళకు కూడా మేము అమౌంట్ అయితే ₹1 కూడా చెల్లించము అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది అనమాట. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో ఏం చెప్తున్నారంటే ఒకేసారి 15,000 ఇస్తున్నారా, లేకపోతే ఒకేసారి 7,500 ఇస్తున్నారా అన్న దాని గురించి చాలామంది డౌట్ ఉంది. అయితే ముందుగా వచ్చేసి ప్రభుత్వం 7,500 చొప్పున విడుదల చేస్తుంది అనమాట. 7,500 తర్వాత మీ అందరికైతే మిగతా అమౌంట్ అయితే వచ్చేది. ముందుగా వచ్చేసి 7,500 మీకు డబ్బులు ఖాతాల్లో పడతాయి. ఆ తర్వాత ఏమైనా పడాల్సిన అమౌంట్ ఉంటే అవి తర్వాత మీకైతే మళ్ళీ విడుదల చేస్తామని చెప్పారనమాట. ఓకే, మీకు డబ్బులు ఈరోజు పడ్డ తర్వాత తప్పకుండా మీరు ఒక కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోను కూడా తోటి మీ రైతు సోదరులకు షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోను కూడా అయితే షేర్ చేసేయండి అనమాట. ఓకే, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.